నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ విలేకరి బాల ఓబయ్యకు తోటి మీడియా మిత్రుల ఆర్థిక సాయం. సూర్యన్ చిల్డ్రన్స్ హాస్పిటల్లో అత్యాధునిక వైద్య సేవలు లభ్యమవుతాయని పేర్కొన్న డాక్టర్ నయన్ బాబా. రాయలసీమ జోనల్ స్థాయి టైక్వాండో పోటీలు ప్రారంభం. కర్నూలు, నంద్యాల జిల్లాల పరిధిలో స్వాధీనం చేసుకున్న గంజాయి ధ్వంసం. గుర్షపర్ స్కూల్ 2000-2001 పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ మెగా రక్తదాన శిబిరం. ముస్లిం రచయితల సంఘం నంద్యాల శాఖ ఆధ్వర్యంలో మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకొని ఘనంగా త్రిభాషా కవి సమ్మేళనం. గత వారం రోజులుగా ఊపిరితిత్తుల సంబంధిత సమస్యతో బాధపడుతూ నంద్యాల జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విశాలాంధ్ర దినపత్రిక సీనియర్ పాత్రికేయుడు బాల ఓబయ్యకు తోటి మీడియా మిత్రులు అండగా నిలిచారు. రామనాథుల ప్రదీప్, షాలోం రాజ్, చెల్లా మధుల ఆధ్వర్యంలో విలేకరులు రాజశేఖర్, సాయి వర్మ, చోటానా సింగ్, వెంకట్, ప్రేమ్ కుమార్ తదితరులు ఆసుపత్రిలో ఓబయ్యను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకొని మెరుగైన వైద్యం అందించాలని కోరారు. అనంతరం తమ వంతుగా ఆర్థిక సహాయాన్ని ఓబయ్యకు అందజేశారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు మాట్లాడుతూ యూనియన్లకు అతీతంగా కష్టకాలంలో ఉన్న తోటి విలేకరిని ఆదుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. ఓబయ్య త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆయన మెరుగైన వైద్య చికిత్స కోసం దాతలు, తోటి పాత్రికేయులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆర్థికంగా చేయూతనివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు విశాలాంధ్ర సీనియర్ రిపోర్టర్ ఓబయ్య గారికి ఆరోగ్యం బాలేక ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నారు. వారికి ఆర్థిక సాయం అందించేందుకు మీడియా మిత్రులు అందరూ కలిసి ఈరోజు ఆయనకి ఆర్థిక సాయం అందించాము. ఇంకా మిగతా వారు ఎవరైనా ఉంటే ఆర్థిక సాయం అందించాలని కోరుతున్నాము. ఇంతవరకు ఆయనకు ఆర్థిక సాయం అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీడియా మిత్రులు యూనియన్కి అతీతంగా ప్రతి ఒక్కరూ మన జర్నలిస్ట్కి సాయం అందిస్తారని కోరుతున్నాం. నేడు ఏపీడబ్ల్యూజే తరఫున మధు అన్న గారు తోటి మిత్ర బృందం అందరం కలిసి కొంత ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. మిగతా వారు కూడా అదే సహృదయంతో అందిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు. మిత్రుడు ఓబులేష్ అన్నకి హెల్త్ బాగా హాస్పిటల్లో ఉన్నాడు. చాలామంది విలేకరులు అందరూ హెల్ప్ చేస్తున్నారు. ఇంకా మన వంతు సహాయం అందరూ వచ్చి చేయాలని. ఎందుకంటే ఒక కాకి ఒంట్లో బాగోతే ఆ కాకి ఏమైనా అయితే 100 కాకులు వచ్చి చేరుతాయి. కానీ ప్రపంచంలో న్యూస్ అనేది చూపించాలంటే ఒక జర్నలిస్ట్గా ఎక్కడెక్కడి నుంచి న్యూస్ సేకరించి చేస్తుంటాం. కానీ ఒక జర్నలిస్ట్కి హెల్త్ పాడైనప్పుడు కూడా ఎవరు రెస్పాండ్ అవ్వకపోతే అది మన ఇదవుతుంది. అందుకని ప్రతి ఒక్కరు స్పందించి ఎవరు చేతనయ్యే సహాయం వారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నంద్యాల జిల్లా కేంద్రంలోని పద్మావతి నగర్ మెయిన్ రోడ్డులో నూతనంగా ప్రారంభించిన సూర్యన్ చిల్డ్రన్స్ హాస్పిటల్ నందు చిన్నారులకు అత్యుత్తమ అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని నగర ప్రజలు మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ నయన్ బాబా కోరారు. చిన్నారుల అత్యవసర వైద్య చికిత్స కోసం ఇకపై హైదరాబాద్, కర్నూలు వంటి మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మన నంద్యాలలోనే అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలను అందిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రత్యేక సదుపాయాలు మరియు సేవలు, ఆధునిక అంబులెన్స్ సేవలు, అత్యవసర సమయాల్లో చిన్నారులను సురక్షితంగా ఆసుపత్రికి తరలించేందుకు ప్రత్యేకంగా అన్ని హంగులతో కూడిన అత్యాధునిక ఐసీయూ సేవలను ఇటీవల ప్రారంభించాము. 24/7 అత్యవసర వైద్యం, చిన్నపిల్లలకు సంభవించే తీవ్రమైన వ్యాధులు, శ్వాసకోశ సమస్యలు మరియు ఇతర అత్యవసర పరిస్థితులకు నిరంతరం నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందించబడుతుంది. పీడియాట్రిక్ అండ్ నియోనాటల్ ఐసీయూ, నవజాత శిశువులు మరియు చిన్నారుల కోసం అధునాతన వెంటిలేటర్లు, వార్మర్లు కలిగిన ఎన్ఐసియు, పిఐసియు కేర్ అందుబాటులో ఉంది. పట్టణ మరియు గ్రామీణ ప్రాంత ప్రజలు తమ పిల్లల ఆరోగ్య సంరక్షణ కోసం సూర్యన్ చిల్డ్రన్స్ హాస్పిటల్ సేవలని ఉపయోగించుకోవాలని డాక్టర్ నయన్ బాబా తెలిపారు. . 24/7 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
ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్, ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాల తైక్వాండో అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో రాయలసీమ జోనల్ స్థాయి తైక్వాండో పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక రామకృష్ణ డిగ్రీ కళాశాలలోని వివేకానంద ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఈ పోటీలను రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, జిల్లా లెవెల్ విజిలెన్స్ కమిటీ మెంబర్, న్యాయవాది షేక్ రియాజ్, ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ చంద్రమౌళి జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ రాయలసీమ జోనల్ నలుమూలల నుంచి విచ్చేసిన క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో గెలుపోటములను సమానంగా స్వీకరించాలని పిలుపునిచ్చారు. తైక్వాండో క్రీడ విద్యార్థులకు ఆత్మరక్షణతో పాటు శారీరక, మానసిక ధైర్యాన్ని పెంపొందించడానికి, భవిష్యత్తులో ఉన్నత అవకాశాలు పొందడానికి ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా సెక్రటరీ సర్దార్ మాస్టర్, సీనియర్ కోచ్ కరాటే మా భాషతో పాటు పలువురు తైక్వాండో శిక్షకులు, విద్యార్థులు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ నంద్యాల రామకృష్ణ డిగ్రీ కాలేజ్ ఆడిటోరియంలో ఫస్ట్ రాయలసీమ తైక్వాండో ఛాంపియన్షిప్ జరుగుతుంది. అందుకు మనకు కూడా ఈ స్పోర్ట్స్ తైక్వాండోలో వల్ల మనకి జాబ్ వచ్చింది కాబట్టి ముఖ్య అతిథిగా నాకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ వాళ్ళు పిలిపేయడం జరిగింది. ఈ టోర్నమెంటు చాలా సక్సెస్ఫుల్ జరగాలని కోరుతూ, అలాగే ఈ క్రీడాకారుల కోరుతున్నాను. ఈరోజు ఫస్ట్ రాయలసీమ టోర్నమెంట్స్కు ఇచ్చేసిన 4 జిల్లాల మాస్టర్స్ అండ్ స్టూడెంట్స్కు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈ నంద్యాలలో మనం జరుపుకున్నందుకు చాలా గర్వపడుతున్నాము. అలాగే మనకు సహకారం చేసిన డాక్టర్ రవికృష్ణ సార్ గారికి, అలాగే రామకృష్ణ సార్ గారికి, ఎంబీటీ బాబు గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈరోజు నంద్యాల రాయలసీమ ఫస్ట్ జోన్గా ఇక్కడ తైక్వాండో టోర్నమెంట్ జరుగుతుంది. ఈ టోర్నమెంట్కి సుమారుగా 4 జిల్లాల నుంచి చాలామంది విద్యార్థులు పాల్గొన్నారు తైక్వాండోలో. ఈ యొక్క తైక్వాండో నిర్వహిస్తున్నటువంటి చంద్రమౌళి సార్ గారికి అయితేమి, పర్వతుల సార్ గారికి అయితేమి, ఇక్కడికి వచ్చిన కోచర్స్కి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావాలని దీనికి సహకరించినటువంటి మాకు దాతలకు డాక్టర్ రామకృష్ణారెడ్డి సార్ గారు, డాక్టర్ రవికృష్ణ సార్ గారు కూడా మాకు సహాయ సహకారాలు అందించి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థులకు కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. కర్నూలు, నంద్యాల జిల్లాలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ పరిధిలోని వివిధ కేసుల్లో జప్తు చేసిన పొడి గంజాయిని అధికారులు విజయవంతంగా ధ్వంసం చేశారు. నంద్యాల జిల్లా గడివేముల మండలం బిలకల గూడూరు సమీపంలోని JSW సిమెంట్ ఫ్యాక్టరీలో కాలుష్య నియంత్రణ మండలి అధికారుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. డ్రగ్ డిస్పోజబుల్ కమిటీ చైర్పర్సన్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్తో పాటు కర్నూలు, అనంతపురం అసిస్టెంట్ కమిషనర్ల ప్రత్యక్ష పర్యవేక్షణలో గంజాయిని తగులబెట్టారు. పర్యావరణ నిబంధనలకు లోబడి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రమాణాలకు అనుగుణంగానే ఈ ధ్వంసం ప్రక్రియను పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ గంజాయి, ఇతర అక్రమ మత్తు పదార్థాల రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామని స్పష్టం చేశారు. యువత భవిష్యత్తును నాశనం చేసే ఇటువంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ విజయ్ కుమార్, నంద్యాల స్టేషన్ హౌస్ ఆఫీసర్ కృష్ణమూర్తి, సబ్ ఇన్స్పెక్టర్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
పట్టణంలోని ప్రముఖ విద్యాసంస్థ గుడ్ షెపర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ జెస్సిపాల్ జన్మదినాన్ని పురస్కరించుకొని పాఠశాల ఆవరణలో ఉచిత మెడికల్ క్యాంప్ మరియు మెగా రక్తదాన శిబిరాన్ని వైభవంగా నిర్వహించారు. 10వ తరగతి పూర్తి చేసుకొని 25 సంవత్సరాలైన సందర్భంగా 2000-2001 విద్యా సంవత్సరానికి చెందిన పూర్వ విద్యార్థులు తమ ప్రిన్సిపల్ పై ఉన్న ప్రేమ, గౌరవం, కృతజ్ఞతతో ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. పాఠశాల ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి ఉచితంగా వివిధ రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన సలహాలు అందించారు. రెడ్ క్రాస్ సొసైటీ వారి ప్రత్యక్ష సహకారంతో నిర్వహించిన ఈ శిబిరంలో దాదాపు 400 మంది ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. 25 సంవత్సరాల తర్వాత ఒకే వేదికపైకి వచ్చిన పూర్వ విద్యార్థులు గురువులకు వందనం చేస్తూ చేసిన ఈ సామాజిక సేవను పాఠశాల యాజమాన్యం మరియు స్థానికులు విశేషంగా అభినందించారు. ఈరోజు నంద్యాలలోని గుడ్ షెపర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు 2001 ఎస్ఎస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఈ రక్తదాన శిబిరాన్ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నంద్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. ఈరోజు వాళ్ళు దాదాపుగా పూర్వ విద్యార్థులు అలాగే స్కూల్ యాజమాన్యము రిజిస్ట్రేషన్ ద్వారా 350 మంది స్టాఫ్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. రెడ్ క్రాస్ సొసైటీ తరఫున 2001 పూర్వ విద్యార్థులకు అలాగే స్కూల్ యాజమాన్యానికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గౌరవనీయులు పెద్దలు స్కూలు ప్రిన్సిపల్ జెస్సిపాల్ మేడం గారు ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో మా రెడ్ క్రాస్ నుంచి మా బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ రామచంద్రరావు గారు, డాక్టర్ శ్రీనివాసరెడ్డి గారు అలాగే మా సిబ్బంది అందరూ హాజరై ఇక్కడ బ్లీడింగ్ తీసుకోవడం జరిగింది. ఇప్పటికే దాదాపు 100 మందికి పైగా బ్లీడింగ్ చేశారు. 350 మందికి పైగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ శిబిరము సాయంత్రం 4:30 గంటల వరకు కూడా కంటిన్యూగా కొనసాగుతుందని చెప్పేసి మరి ఒకసారి 2001 బ్యాచ్ విద్యార్థులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము 2001 పూర్వ విద్యార్థులం గుడ్ షెపర్డ్ స్కూల్లో 10వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులం. సో మా జెస్సిపాల్ మేడం గారి బర్త్డే జన్మదినం ఉన్నందుకు నిన్న, సో ఈ ఇయర్ ఇంకొకటి 25 ఇయర్స్ అయిన సందర్భంలో సో మేడంకి ట్రిబ్యూట్గా మరియు మా స్కూల్కి ఏదన్నా చేయాలనే ఆలోచనతో ఫ్రీ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశాము. సో దాదాపు 360 మంది స్టాఫ్కి ఉచితంగా బ్లడ్ టెస్ట్లు చేశాము. అలానే వాలంటరీగా టీచర్స్ మరియు స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కూడా 400 పైన దాదాపు రిజిస్ట్రేషన్స్ అయినాయి బ్లడ్ డొనేషన్కి కూడా. సో తర్వాత వీళ్ళు సంబంధించిన ఈ ల్యాబ్ ఖర్చులు కానీ తర్వాత ఈ బ్లడ్ డొనేషన్ ఖర్చులంతా కూడా మా 2000 అండ్ 2001 బ్యాచ్ 10th క్లాస్ పూర్తయిన బ్యాచ్ అందరి తరఫున మేమంతా కాంట్రిబ్యూట్ చేసుకునేసి దీనికి ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రపోజల్ ఒప్పుకోవడానికి మరియు ఇంత అరేంజ్మెంట్స్ చేసిన స్కూల్ యాజమాన్యము అలానే మిగతా హాస్పిటల్స్ ఇండస్ నుంచి డాక్టర్ జహాంగీరు కార్డియాలజిస్టు, తర్వాత డాక్టర్ జయబాబు యూరాలజిస్టు, డాక్టర్ భారతి నెఫ్రాలజిస్ట్, డాక్టర్ భారతి న్యూరాలజిస్ట్ మరియు డాక్టర్ తనూజ మరియు హరినాథ్ రెడ్డి ఫిజిషియన్, తర్వాత గైనకాలజిస్ట్లో డాక్టర్ తనూజ, డాక్టర్ రజనీ మేడం. సో వీళ్ళందరికీ మా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే డాక్టర్ వసీమన్ నేను సర్జన్ మరియు డాక్టర్ సౌజన్య అనేసి కంటి వైద్య నిపుణులు. సో వీళ్ళందరూ టీచర్స్కి 21వ తేదీ వాళ్ళకి బ్లడ్ టెస్ట్ చేశాము. ఆ రిపోర్ట్స్ అన్నీ చూసుకునేసి ఈరోజు వాళ్ళకి అవసరం అనుగుణంగా డిపార్ట్మెంట్ వైజ్గా వాళ్ళని తీసేసుకొని పరీక్షలు చేసి తగిన మందులు ఇవన్నీ సలహాలు ఇవ్వడం జరిగింది. మేము వచ్చేసి గుడ్ షెపర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 2001 బ్యాచ్ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ మేము. అయితే ఈ రోజుకి ఈ 2026 ఇయర్కి గాను మేము పాస్ అవుట్ అయ్యేసి 25 ఇయర్స్ అయిపోయిన సందర్భంగా ఈ సిల్వర్ జూబ్లీ అనే ఫంక్షన్ ఏదైనా రీయూనియన్ లాగా చేద్దామని అనుకున్నప్పుడు మనం ఏదైతే మనకి అందరినీ గ్రూమ్ చేసిందో మా స్కూల్కి ఏదైనా తిరిగి చేద్దామని ఆలోచన వచ్చినప్పుడు స్టూడెంట్స్ అందరూ కలిసి మాట్లాడుకున్నప్పుడు మన స్టాఫ్ అందరికి ఉపయోగపడేది ఏదైనా చేద్దామని చెప్పి అనుకోవడం జరిగింది. దీనిలో భాగంగా ప్రతి ఒక్కరికి హెల్త్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి
సో స్టాఫ్ మొత్తానికి మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసేసి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ సార్ట్ అవుట్ చేసేదాన్ని మనం హెల్ప్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో అందరం మాట్లాడుకొని ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది. అది ఎప్పుడైనా చేసే బదులు మా ప్రిన్సిపల్ మేడం, మాకందరికి ఇష్టమైన హెడ్ మేడం ఎవరైతే ఉన్నారో మా మేడం బర్త్డే చేస్తే ఆ మేడంకు ట్రిబ్యూట్గా ఉన్నట్టుంటుందన్న ఉద్దేశంతో మేడం బర్త్డే పురస్కరించుకొని ఈ బ్లడ్ క్యాంప్ అండ్ మెడికల్ క్యాంప్ ప్లాన్ చేసుకోవడం జరిగిందండి. ఈ మెడికల్ క్యాంపుకు గాను స్కూల్లో ఉన్నటువంటి ఆల్ స్టాఫ్, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ మొత్తంగా అరౌండ్ 400 మెంబర్స్కి టోటల్ బాడీలో ఉన్న అన్ని వైటల్స్కి సంబంధించి వచ్చేసి రిపోర్ట్స్ ఒక 3 days నుంచి టెస్టులు కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఆ టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ ఈరోజు రావడం జరిగింది. ఆ వచ్చిన రిపోర్ట్స్లో ఎవరెవరికైతే ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళందరూ కన్సర్న్ డిపార్ట్మెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసుకునే విధంగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్, న్యూరాలజీ డిపార్ట్మెంట్, నెఫ్రాలజీ డిపార్ట్మెంట్, యూరాలజీ డిపార్ట్మెంట్, కార్డియాలజీ, ఆర్థోపెడిషన్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జన్, గ్యాస్ట్రో స్పెషలిస్ట్, సైకియాట్రిస్ట్, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కవర్ అయ్యేలాగా అందరూ డాక్టర్స్ని ఈరోజు ఇక్కడ గ్యాదర్ చేయడం జరిగిందండి. సో ఈ మెడికల్ కంపెనీ ఏదైతే ఉందో టీచర్స్ అందరూ కూడా యూటిలైజ్ చేసుకొని వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ క్లియర్ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ మెడికల్ క్యాంప్లో మాకు అన్ని విధాలా సహకరించినటువంటి మా హెడ్ మేడం గారికి, అలాగే ఈ బ్లడ్ క్యాంప్ని సూపర్ సక్సెస్ చేయడానికి అరౌండ్ 400 మెంబర్స్ దాకా రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా మోర్ దెన్ 100 అరౌండ్ 150 మెంబర్స్ దాకా ఆల్రెడీ బ్లడ్ డొనేట్ చేయడం అవుతుంది. ఇది సాయంత్రం 4 వరకు కూడా కంటిన్యూ అవుతుంది. 400 మెంబర్స్ రీచ్ అవ్వచ్చు. ఇంకా కొంతమంది కొత్త వాళ్ళు కూడా రిజిస్టర్ చేసుకోవడం జరుగుతుంది. సో 400 మెంబర్స్ ప్లస్ బ్లడ్ డొనేషన్ అంటే ఇది హ్యూజ్ సక్సెస్ ఇది. సో దాంట్లో మాకు హెల్ప్ చేసినటువంటి మన రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళకు కూడా అన్ని విధాల ధన్యవాదాలు తెలియజేసుకున్నామండి. థ్యాంక్ యూ. ముస్లిం రచయితల సంఘం నంద్యాల శాఖ ఆధ్వర్యంలో మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం సంజీవనగర్లోని రోటరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో తెలుగు, ఉర్దూ, హిందీ త్రిభాషా కవి సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన దాదాపు 50 మంది కవులు తమ కవితల ద్వారా మహమ్మద్ ప్రవక్త జీవిత విశేషాలను, ఆయన బోధనలను స్పృశిస్తూ సాగిన కవితా గానంతో సభను అలరించారు. ఈ సందర్భంగా మురసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సమద్, జిల్లా అధ్యక్షుడు రఫీ మాట్లాడుతూ ప్రవక్త మహమ్మద్ సూచించిన శాంతి, సహనం, క్షమా గుణాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకుని సమాజ శ్రేయస్సుకు తోడ్పడాలని పిలుపునిచ్చారు. నేటి సమాజంలో నెలకొన్న అనేక రుగ్మతలకు ప్రవక్త జీవితం సరైన పరిష్కారం చూపుతుందన్నారు. కరుణే ధర్మమని, త్యాగమే మార్గమని మానవాళికి సత్య మార్గాన్ని చూపిన మహానీయుడు ప్రవక్త అని కొనియాడారు. జిల్లా ప్రధాన కార్యదర్శి మహబూబ్ బాషా మాట్లాడుతూ మన వద్ద ఉన్నదానిని ఇతరులతో పంచుకోవడంలోనే ఆత్మశాంతి, నిజమైన దైవత్వం దాగి ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది కవులను నంద్యాల మురసం కమిటీ ప్రతినిధులు శాలువా, ప్రశంసా పత్రాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు అజీజ్, సహాయ కార్యదర్శి రఫీక్, కార్యవర్గ సభ్యులు ఫజ్లురు, జమాల్, జిలానీ, వహాబ్ తదితరులు పాల్గొన్నారు. 2026 ఆగస్టు నెల 23వ తేదీన జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ కార్యక్రమంలో తెలుగు, హిందీ, ఉర్దూ భాషలలో కవులలో ఉండేటటువంటి పఠన సామర్థ్యాలను, తర్వాత వారి యొక్క భావాలను, మహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్ర పైన, తర్వాత మిలాదున్ నబీ యొక్క పండగ విశిష్టత పైన, వారి యొక్క ఆనందోత్సవాలతో ఈ కార్యక్రమాన్ని, కవి సమ్మేళనాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో వారి భావాలను విభిన్నంగా తెలియజేస్తూ వారి యొక్క నైపుణ్యాలను ప్రదర్శించడం జరుగుతూ ఉంది. మహమ్మద్ ప్రవక్త ఆయన ఏ విధంగా జన్మించాడు, ఆయన మానవాళికి ఏ విధంగా సేవ చేశాడు, ఆయన యొక్క క్రమశిక్షణ ఏమిటి, ఆయన ఏ విధంగా పెరిగాడు, ఏ విధంగా మన రాజనీతిని అందరికీ ప్రపంచవ్యాప్తంగా శాంతి కోరుతూ శాంతిదూతగా, కరుణామయుడుగా ఈ వెలసిల్లడం జరిగింది. ఆయన జీవిత విశేషాలను బాగా చక్కగా వివరిస్తూ ఉన్నారు. కవులందరూ పాల్గొనేందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. నంద్యాల జిల్లా ముస్లిం రచయితల సంఘం తరఫున నిర్వహిస్తున్నాము. దీంట్లో హిందీ, ఉర్దూ, తెలుగు కవులను ఆహ్వానించి వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై
వివిధ రూపాల్లో తమ యొక్క ప్రేమను, ఆయన యొక్క ఔన్నత్వాన్ని, సుగుణాలను వినిపిస్తున్నారు. అల్హమ్దులిల్లా ఇంచుమించు 50 మంది కవులు ఇక్కడ హాజరైనారు. వాళ్ళందరికీ కూడా ముస్లిం రచయితల సంఘం ఆధ్వర్యంలో ఆహ్వానం. ఇది అందరి బాధ్యత. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఎన్నో విషయాలుగా మనము ఆయనను గౌరవిస్తుంటాం. ఇప్పుడు నమాజ్ చదువుతున్నాం, అది మసీదులో, అది వ్యక్తికి. తర్వాత ఆయన యొక్క గుణాలు కూడా మనం తెలుసుకోవాలి కదా, ఎక్కడంటే మాట్లాడాలా, ఇవన్నీ. ఇది దాంట్లో ఈ సాహిత్యపరంగా కూడా ఇది ఒక ప్రక్రియ. ఆ రూపంలోనే ఈరోజు ఈ యొక్క మిలాదున్ నబీ ద్వారా ఈ యొక్క సందేశం, ఆయన యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గురించి తెలుసుకుంటున్నాం. ఈ ముస్లిం రచయితల సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉంది. ఈరోజు ఇంచుమించు ఒక 7-8 జిల్లాలలో కూడా జిల్లా వ్యాప్తంగా జరుగుతుంది. స్టేట్ లెవెల్లో కూడా గుంటూరులో ఈరోజు కవి సమ్మేళనం జరుగుతుంది. తర్వాత 2-3 జిల్లాల వాళ్ళు ఆన్లైన్లో కూడా నిర్వహిస్తున్నారు. మా యొక్క ధ్యేయం కూడా ఏమంటే ముస్లింలో ఉన్న రచయితలు, తర్వాత కవులు, వాళ్ళ సాహిత్య ప్రియులను, వాళ్ళ జీవనం, వాళ్ళ యొక్క అలవాట్లను, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ను బయటికి తీసి సాహిత్యపరంగా కూడా సమాజంలోని రుగ్మతలు దూరం చేయడమే మురసం యొక్క అసలు బాధ్యత. ముస్లిం రచయితల సంఘం ఆహ్వానం మేరకు మహమ్మద్ ప్రవక్త శాంతి సందేశం మిలాడి ఉల్ నబీ పండుగని దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ కవితా సమ్మేళనంలో అనేక మంది తమ యొక్క కవితల్ని వినిపించడం అనేటువంటి జరుగుతూ ఉంది. మిలాడి ఉల్ నబీ పండుగ ఇది మన అందరి పండుగ. ప్రపంచ శాంతి, ప్రపంచ సోదరభావం, ప్రపంచంలో మానవత్వం అనేటువంటిది పరిడవిల్లాలి. కుల మతాలు మానవుడికి ముఖ్యం కాదు, మానవత్వమే ముఖ్యము అని ప్రపంచ శాంతిని కోరుతూ మహమ్మద్ ప్రవక్త గారి యొక్క జన్మదినాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ విలేకరి బాల ఓబయ్యకు తోటి మీడియా మిత్రుల ఆర్థిక సాయం. సూర్యన్ చిల్డ్రన్స్ హాస్పిటల్లో అత్యాధునిక వైద్య సేవలు లభ్యమవుతాయని పేర్కొన్న డాక్టర్ నయన్ బాబా. రాయలసీమ జోనల్ స్థాయి టైక్వాండో పోటీలు ప్రారంభం. కర్నూలు, నంద్యాల జిల్లాల పరిధిలో స్వాధీనం చేసుకున్న గంజాయి ధ్వంసం. గుర్షపర్ స్కూల్ 2000-2001 పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ మెగా రక్తదాన శిబిరం. ముస్లిం రచయితల సంఘం నంద్యాల శాఖ ఆధ్వర్యంలో మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకొని ఘనంగా త్రిభాషా కవి సమ్మేళనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.